సీఎం చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి ముగ్గురికి ఉత్తరాలు రాశాను. ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ చరిత్రలో లిఖించబడుతుంది. ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కూడా కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి. అందుకని మీరు విచారణ జరిపించండి. ఆయన చనిపోతే ఆయన కుటుంబ కొడుకు వచ్చి వేశాడు, ఆయన నేనే ఇక్కడి నుంచి కర్తనని, అది కొనసాగించండి అని చెప్పి రాశాను. దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను. మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను, అల్లంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను. ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరని చెప్పాడు. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను. మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటోళ్ళకు ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. నేను విన్నాను, మొత్తం తెగ తిరిగేస్తాను కదా ఆయన. మన రాష్ట్రం ఇక్కడ పచ్చగా కనపడడం వల్లనే అప్పుడు తెలంగాణది అభివృద్ధి చూడినప్పుడు విభజన జరిగింది. ఆ నేపథ్యంలో ఒకటండి, అప్పుడు విభజన కూడా నిజంగా ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఎప్పుడు చెప్పలేదు. ఏంటి ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు కూడా 1,00,000 మంది తినలేని ప్రజలు ఈ ప్రాంతాల గోదావరి జిల్లాలో కూడా ఉన్నారనేది. మీకు ముంగండిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆవిడ ఆకలితో తీసుకుంది. నేను వర్కర్స్ 98లో ఒక ముంగండిలో పండితుల ఊళ్ళో బయటికి వెళ్ళి తీసుకుని ఎవరైనా సరిపోయింది. నేను రాస్తాను ఈ విషయాలు ఎవరికి తెలియదు. అప్పుడే ఈ సినిమా యాక్టర్లు ఒకళ్ళు వీళ్ళు రాజకీయాలు కావులు పెద్ద నాయకులు వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. ఇదంతా అభివృద్ధి చెందిపోయింది, అభివృద్ధి చెందింది అనుకుంటుంటే మన వాళ్ళకి ప్రజలకి తెలంగాణకు తెలియక అవన్నీ రాళ్ళు రప్పలనుకుంటారు. అక్కడ నీరు ఉందని, వరి పంటల్లో కరీంనగర్ ఇవన్నీ కూడా నెంబర్ 1గా ఉంటాయని కూడా నిన్నే చెప్తున్నాడుగా రేవంత్ రెడ్డి. ఇండియాలో నెంబర్ 1 వచ్చింది వరిలో, తెలంగాణ నెంబర్ 1 వచ్చింది. నేను రాత్రి న్యూస్లో విన్నాను ఆయన స్పీచ్. నెంబర్ 1 వేళ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ. ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి. అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను, మీరు వినలేదు. నేను అనేక సార్లు స్టాటిస్టిక్స్తో సహా చెప్పాను. ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి. వాటర్ విషయంలో మాత్రం ఇప్పుడు వాటర్ ఎందుకు వాడుకోగలుగుతున్నారంటే ఫ్రీ కరెంట్ కాబట్టి, లేకపోతే ఎప్పుడు కూడా అగ్రికల్చరల్గా ఆంధ్రాకి డౌన్ కాబట్టి వచ్చి నీళ్ళు పడిపోతుంటాయి మనకి, వాళ్ళు తోడుకోవాలి. ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడు ఉంది. ఇప్పుడు తోడేసుకుంటున్నారు ఎందుకంటే ఫ్రీ కరెంట్ గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి. కానీ ఎకనామిక్స్ చూసుకుంటే అది కూడా తప్పేవాళ్ళు, అక్కడ ఇండస్ట్రియల్గానే డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్, అన్ని అమెరికా నుంచి వచ్చేస్తుంది, అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు, గూగుల్లో వచ్చేసింది, ఆదాని వచ్చేసాడు, అందరూ వచ్చేస్తున్నారు, ఇంత బాగా. మీరెందుకు రారు? మీ హెడ్ ఆఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది. మీ హెరిటేజ్ హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి. ముందు పెడితే ఏంటి, మనకేంటి ప్రయోజనం? ఆ ట్యాక్స్ ఇది మనకు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో, ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్, సాక్షి, అతనికి ఉన్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇక్కడికి రారు. సినీ పరిశ్రమ సరే అది ప్రైవేటు, వాళ్ళని మనం అడగలేం, వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు. అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులను ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా. ఈయన ఎప్పుడు 15 ఏళ్లలో మనం ఈయనకి నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రాలోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అనండి, ఆంధ్ర అనండి, అన్నీ ప్రతిసారి పెడతారు. ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు. అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి. ఏమండి అమరావతి అనేది అసలు ఏంటి, నేను బుక్ కూడా అమరావతి అని బుక్ కూడా రాశాను. నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా. నాకు అమరావతి ఏంటన్నది నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు. అంటే మోడీ గారు డబ్బులు ఇవ్వడం ఆయన జేబులో డబ్బులు ఏం కాదు, ఇక్కడ ఇచ్చారంటే మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్? ఇక్కడ ఇస్తే దీనికన్నా ముందు నుంచి డిమాండ్ ఉంది. బీహార్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది.
ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం చెప్పాలి? అందుకే దీనికి ఏదో డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తాం అంటారు, అది ఇవ్వరు. ఏ రూపాయి ఇచ్చినా పార్లమెంట్ ఆమోదించాలి. అక్కడ పార్లమెంట్ ఆమోదించే ముందు మొత్తం రికార్డులు పెట్టిన తర్వాత ఏ దేశానికి ఎంత ఇచ్చారు, ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారో క్లియర్గా. దీనికి ఒక పద్ధతి ఉంది. ఊరికే పిఎంకి సంబంధించిన పిఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివేవో ఆయన సంతకం పెట్టి ఇచ్చేయచ్చు, కానీ దేశం ఉన్నటువంటి ఆర్థిక పెట్టడంలో ఒక్క రూపాయి ఇచ్చినా సరే దానికి ఎలా ఇవ్వాలి అన్నదాని మీద చాలా ఇది జరుగుతుంది.